లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. బీజేపీ శివసేన కూటమిలోకి ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాకరే వెళ్తారని తెలుస్తోంది. పొత్తులో భాగంగా దక్షిణ ముంబై, షిర్డీ స్థానాలను కోరే అవకాశం ఉంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాకరే ఎన్డీఏతో జతకట్టబోతున్నారు. బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే అక్కడ ఉన్నారు. వీరితో కలిసి బీజేపీ హైకమాండ్తో పొత్తుపై చర్చలు జరుపుతారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ శివసేన కూటమిలో ఎంఎన్ఎస్ చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఫైనల్ టాక్స్ కోసమే రాజ్ ఠాకరే ఢిల్లీ వెళ్లారంటున్నాయి. 2 లోక్సభ నియోజకవర్గాలను రాజ్ ఠాకరే కోరుతున్నారు. దక్షిణ ముంబైతో పాటు షిర్డీ స్థానాలను ఆశిస్తున్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాకరేకు రాజ్ ఠాకరే బంధువు. వీరి మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు లేవు. ఉద్ధవ్ ఠాకరే శివసేనకు చెందిన ఒక వర్గానికి సారథ్యం వహిస్తుండగా మరో వర్గానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ జనవరిలో స్పష్టం చేశారు. 2022లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత శివసేన 2 వర్గాలుగా విడిపోయింది. ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం అధికార కూటమిలో బీజేపీ, ఎన్సీపీ, షిండే నేతృత్వంలోని శివసేన ఉన్నాయి.